అందరికీ ప్రెస్ మీట్కి వచ్చినందుకు మా ధన్యవాదాలు. ఈరోజు మిమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగిందంటే మామూలుగా అడ్వాన్స్ కార్డియోవాస్కులర్ సొల్యూషన్స్ ఇండియా అనే కాన్ఫరెన్స్ ఫ్యాక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 16 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఇది 17వ సంవత్సరం. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్డియాలజీలో వచ్చిన లేటెస్ట్ టెక్నిక్స్. ఇప్పుడు ఇంతకుముందు చాలామంది మీకు తెలుసు ఆపరేషన్లు ఎక్కువగా అవుతుండే. దాంట్లో ఫస్ట్ హార్ట్ అటాక్ల వాళ్ళకి స్టెంట్లు అవుతుండే, దాని తర్వాత వాల్వ్స్ వాళ్ళకి హార్ట్ వాల్వ్ కావటం మార్చడం జరుగుతుంది. ఇవన్నీ కూడా టెక్నాలజీ ఎవాల్వ్ అయిన కొద్ది కట్టింగ్ అంతా లేకుండా కూత లేకుండానే చిన్న చేతి ద్వారా కానీ కాలు రక్తం ద్వారా కానీ ఇవన్నీ చేస్తున్నాం. వీటన్నిటిని పర్క్యూటినస్ టెక్నిక్స్ అంటారు. ఈ టెక్నిక్స్లో వచ్చిన అధునాత విధానాలు అన్నీ మన ప్రపంచంలో ఎక్కడ జరిగినప్పటికీ వాటన్నిటినీ దానికి సంబంధించిన కన్సల్ట్ ఎక్స్పర్ట్స్ను మనం పిలిచి ఇక్కడ ఉన్న జూనియర్ మిడ్ లెవెల్ డాక్టర్కి మన ఇండియన్స్లో కూడా కొందరు సీనియర్లు ఉన్న డాక్టర్లను పిలిచి వాళ్ళందరికీ దాని మీద కేసులు చూపించడము, దాని టెక్నిక్స్ గురించి లెక్చర్లు ఇవ్వడము, దాని తర్వాత వేరే కంట్రీస్లో ఏమైనా అవుతుంటే అట్లాంటి టెక్నిక్స్ను మనం శాటిలైట్ ద్వారా ఇండియాకు తెచ్చి ఇక్కడ ఉన్న డెలిగేట్స్ అందరికీ చూపించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దగ్గర ఉన్న యంగ్ కార్డియాలజిస్ట్ కానీ సీనియర్స్ కానీ మాలాంటి వాళ్ళకి కానీ కొత్త టెక్నిక్ నేర్చుకొని దాని తర్వాత మనం అన్నింటికీ మన పేషెంట్స్కి పాస్ ఆన్ చేస్తే ఫైనల్గా పేషెంట్స్ అందరూ బాగుంటారు. ఇది కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశము. దీన్ని నేర్చుకోవడానికి మనము కంట్రీలో వరల్డ్లో ఎక్కడ ఎవరు ఫేమస్, దేనికి ఎవరు బాగా చేస్తారు చూసుకొని ఆ కన్సర్న్ వాళ్ళని ఒక్కొక్కరిని మనం ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీగా పిలుస్తాం. ఈరోజు మీరు చూసినట్టుగా మాతో పాటు ఇప్పుడు ఫ్యాక్స్ ఫౌండేషన్కి ప్రెసిడెంట్ నేను సుశీల్ కొడాలి వారు కలిసి గత 16 ఏళ్ళ నుంచి ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం, స్థాపించాము. సో వారు న్యూయార్క్ యూనివర్సిటీలో చేస్తారు, వారి వాల్వ్ థెరపీకి హెడ్. దాని తర్వాత సెకండ్ మధ్యలో ఉన్న సార్ డాక్టర్ ఎబరాడ్ గ్రూబే. మీరు అందరూ కూడా ఫార్చునేట్ సార్ ఇక్కడ వచ్చినారంటే, ఎందుకంటే మీరు ఇంతకుముందు వినుంటారు టావర్ టెక్నాలజీ, వాల్వ్ టెక్నాలజీ అని. అది ప్రస్తుతంగా సెల్ఫ్ ఎక్స్పాండింగ్ వాల్వ్ 2 రకాల వాల్వ్స్ ఉంటాయి. బెలూన్ సెల్ఫ్ ఎక్స్పాండింగ్ వాల్వ్ స్టార్ట్ చేసిన ఆద్యుడు డాక్టర్ ఎబరాడ్ గ్రూబే గారు. సో వారు మన అసోసియేషన్తో సుశీల్కు వారికి ఉన్న అనుబంధంతో మాతో ప్రతి ఇయర్ కూడా మనకు వచ్చి ఆ టెక్నిక్లన్నీ మెలకువలన్నీ నేర్పిస్తుంటారు. అక్కడ నుంచి వచ్చిన లైవ్ కేసులు కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గ్రూబే సార్ ఫర్ కమింగ్ ఆల్ ద వే అండ్ పార్టిసిపేటింగ్. And it's a real fortune for all of us, and because it's not easy to get their time, because మన మీద అనుబంధంతో ప్రేమతో వస్తారు. ఇంకా తర్వాత మీరు ఇందాకనేమో వాల్వ్ దాని గురించి చెప్పినాము. ఇప్పుడు హార్ట్ రక్తనాళాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ స్టెంట్ పెడతాము, చాలా మంది తెలుసు. అందులో కూడా చాలా అధునాత పద్ధతులు వచ్చినాయి. కాల్షియం ఉంటే క్రాక్ చేసే విధానము, దాని తర్వాత హార్ట్ పంపింగ్ చాలా తగ్గినప్పుడు దాన్ని సపోర్ట్ చేసి ఇంపెలాన్ని పెట్టే విధానము, దాని తర్వాత చాలా మందికి మొత్తం బంద్ అయినప్పుడు క్రానిక్ టోటల్ అక్లూషన్స్ ఓపెన్ చేసే విధానము. వాటన్నిట్లలో జర్మనీలో చాలా ఎక్స్ట్రీమ్ వాల్యూమ్స్తోని ఈ అన్ని టెక్నిక్స్ చాలా బాగా చేస్తారు డాక్టర్ మెరసులో పరంగా. వీరు కూడా అసోసియేషన్తో వాళ్ళని బిజీ షెడ్యూల్ను వదిలిపెట్టి మన కోసం ఇక్కడికి వచ్చినారు. నేను ఇక్కడ అపోలో హాస్పిటల్లో కార్డియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ చేస్తాను, చాలామందికి తెలుసు. ఇది మా బ్రీఫ్ ఇంట్రొడక్షన్. ఇది కాకుండా డాక్టర్ రమేష్ దగ్గుపాటి గారు పైన లెక్చర్ ఇస్తున్నారు, వారు కూడా వచ్చి జాయిన్ అవుతారు. మన ప్రెస్ మీట్లో ఆల్రెడీ కొంచెం బ్రీఫ్గా సర్క్యులేట్ చేస్తాం. సో ఇది జరిగిన తర్వాత ఫస్ట్ సుశీల్ గారు కొంచెం సేపు వాళ్ళ కొత్త టెక్నిక్ దాని గురించి మాట్లాడతారు, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు, దాని తర్వాత నేను తెలుగు చెప్తాను. దాని తర్వాత బ్రీఫ్లీ ఎబరాడ్ గ్రూబే తర్వాత ఫరంగ్ గారు కొంచెం చెప్తారు. ఫైనల్గా రమేష్ గారు అయినాక కూడా మాట్లాడతారు. ఫైనల్లీ వీ కెన్ టేక్ సమ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. మీకు ఐ థింక్ చాలా మందికి తెలుగు అర్థమవుతుందని తెలుగులో మొదలుపెట్టాను. వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తారు, మనకు కావాలంటే మనం తెలుగులో మాట్లాడతాం. సరే సుశీల్.